హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను స్టవ్ రిపేరింగ్ వీడియో చేశాను. ఈ వీడియో చూసి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్, చాలామందికి కూడా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలామంది. అయితే ఈ స్టవ్ రిపేరింగ్ ఏ విధంగా చేయాలో నేను చూడండి. ఫస్ట్ దాని పార్ట్స్ మొత్తం విప్పేసుకున్నాను. విప్పేసుకున్న తర్వాత దానిలో ఒక పైప్ వస్తుంది. ఆ పైప్ అదే గ్యాస్ వచ్చే పైప్ అనమాట. అది ఫస్ట్ అయితే నేను స్క్రూస్ అన్నీ ఇప్పుతున్నా ఆ పైప్ బయటికి రానికే. ఇప్పేసాను చూడండి, ఇలా ఇప్పుతున్నాను. చాలా జాగ్రత్తగా చేయాలండి పని. ఈ పైప్ వచ్చిందిగా, ఈ పైప్లో చిన్న హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ని కాంట పెట్టి క్లీన్ చేయాలి. ఫస్ట్ డస్ట్ గిన్నె ఏమైనా ఉంటే బయటకు వస్తుంది. దాంట్లో మనము ఊదాలి. గొట్టంని ఎలా ఊదుతామో అలా ఊదాలి నోరుతో. ఎందుకంటే దాంట్లో ఉన్న చెత్త అంతా బయటకు వచ్చేస్తామంట. అలా చూడండి ఎలా ఊదుతున్నాను నేను. ఇలా ఊదుకోవాలి, మొత్తం చెత్త అంతా బయటకు వస్తుంది. దాని తర్వాత స్టవ్ని పనుల వెంటనే క్లీన్ కూడా చేసేసుకోండి. నేను దాని గురించి ఒక బకెట్, సబ్బు, క్లాత్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకో, తర్వాత స్టవ్ బిగించినప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. ఏది ఎక్కడెక్కడ మురికి ఉందో అదంతా క్లీన్ చేసేస్తున్నాను. ఇక మళ్ళీ మనం ఎప్పుడు ఇబ్బంది వస్తుందో అప్పుడే మనం క్లీన్ చేసుకోనుకుంటుంది. చూడండి ఎలా చేస్తున్నాను క్లీనింగ్ కూడా. ఇది చాలా జాగ్రత్త చేయండి. ఎందుకంటే ఎవరు పడతాలు చేసాం అనుకో, చిన్న మిస్టేక్ అయినా కూడా అది మనకు చాలా పెద్ద రిజల్ట్ ఉంటుంది. పొరపాట్లు చేయకండి. తెలిసి ఉంటేనే ఇలాంటి వర్కులు చేయండి, తెలియకుండా అనేది చేయకండి. సింపుల్ ఎలా చెయ్యాలనేది ఈ వీడియో నేను చేశాను. చూడండి, ఇప్పుడు ఎక్కడున్న పార్ట్స్ అక్కడ బిగించేస్తున్నాను. ఈ మెయిన్ ఈ పైపే మనకు గ్యాస్ వచ్చేది, దానికి కరెక్ట్గా బిగించేస్తున్నాను. ఎక్కడున్న అక్కడ స్క్రూలు కూడా టైట్ చేసేస్తున్నాను. దీనివల్ల మనకి కొంచెం టైం పడుతుంది. కాకపోతే టైంని కేటాయించి మనం ఓపికతో పని చేసుకుంటే చాలా సులువైన పని ఇది. చూడండి, స్టవ్ కూడా ఎంత క్లీన్గా కనబడుతుందో. మొత్తం స్క్రబ్ పెట్టి, క్లాత్ పెట్టి మంచిగా తుడిచాను. ఎక్కడున్న పార్ట్స్ అక్కడనైతే ప్రస్తుతానికైతే ఫిట్ చేసేస్తున్నాను. చూడండి, ఏదైతే పైప్ నేను క్లీన్ చేశానో మెయిన్ అదే చూడు మనకు కావాల్సింది. సింపుల్ పని. దీనికే 500, 1500 అంటారు. ఇప్పుడు చూడండి, బర్నర్లు కూడా ఇక్కడ ఉన్న బర్నర్లు అక్కడ ఫిట్ చేసేస్తున్నాను. జాగ్రత్త చేయండి. ఈ పని మీకు తెలిసి ఉంటేనే చేయండి. ఎందుకంటే చూడనీకి సులువుగా ఉంటుంది, కానీ కొంచెం రిస్కే పనులు ఇవి. ఒక్క చిన్న పొరపాటు చేసినా కూడా చాలా పెద్ద రిజల్ట్ ఉంటుంది మనకి. ఇది ఏ పని కాదని రాదని అనుకోకండి, ఏ పనైనా మనం చేయగలుగుతాం. కాకపోతే కొద్దిగా తెలివి ఉపయోగించి కొంచెం సమయం తీసుకొని ఓర్పుగా చేసుకుంటే ఏ పనైనా సులువుగానే ఉంటుంది. చూడండి ఏ విధంగా నేను కరెక్ట్గా ఫిట్ చేస్తున్నానో చూడండి. తొందరపాటు అయితే ఏం చేయట్లేదు. ఎందుకంటే మనం ఫిట్ చేసి మనం ఇచ్చేస్తాం, తర్వాత మన ఇంటోల్ చేస్తారు. ఈ రెగ్యులర్ వేసే వాళ్ళకైతే అలాగ అలవాటు అనమాట. ఎప్పుడెప్పుడు ఏమేమి చేసాలో కరెక్ట్గా వేసి పెట్టేస్తారు అనమాట. మనం ఎప్పుడో ఒకసారి వేసాం కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు వేస్తాం. ఆ పొరపాట్లు కాకుండానే కొంచెం జాగ్రత్త వేసుకోవాలి. మొత్తం మనము కరెక్ట్ అయిన తర్వాతనే మనము మన ఇంట్లోకి అప్పగించాలి స్టవ్ని. ఎందుకంటే మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అలా కాకుండా చేసుకోవాలి. ఇంకోటి, స్టవ్ మీద పాలు, పప్పు, అన్నము ఇవన్నీ పొంగుతాయి కదా. పొంగిన దాంతో ఎండుకపోయి గ్యాస్ రాదనమాట ఎక్కువ. దానివల్లనే మంట చిన్నగా అయిపోయి, లేకుంటే స్టవ్ ఆరిపోడు, సిమ్లో పెడితే అలా జరుగుతుంటాయి. అలా జరగకుండానే మనం ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను మొత్తం ఎక్కడుందో అక్కడ పార్ట్స్ అన్నీ టైట్ చేసేస్తున్నాను. చూడండి ఎలా చేశాను. ఓకేనా? ఇప్పుడు నేను టెస్ట్ చేద్దాం. ఎలా ఇంట్లో పెట్టి ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ మా ఇంట్లోకి ఇబ్బంది కాకుండా ఫస్ట్ నేనే టెస్ట్ చేసి పెడతా. ఫస్ట్ ఎక్కడ రాకుండా పార్ట్స్ అక్కడ బిగించేస్తా. ఇప్పుడు చూడండి మంట ఇలా వస్తుందో, స్పీడ్ వస్తుందో ఇప్పుడు. సూపర్. దయచేసి మీకు తెలుసుంటేనే ఈ పని చేయండి, తెలియకుండా అయితే చేయకండి ప్లీజ్. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్.